అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్త. 1998లోనే సండూర్ పవర్ పెట్టారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి. 1998లో సండూర్ పవర్ పెట్టారండి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు 98లో. అక్కడి నుంచి వ్యాపారాల్లో వచ్చారు. సో ఈ రోజుకి కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని కేసులు పెట్టినా సరే ఎక్కడా కూడా మేము మెరిట్ బేస్ మీద బెయిల్ అడిగి వచ్చాం, అదే విధంగా విచారణకు సహకరిస్తున్నాం తప్పిస్తే మేము ఎక్కడ మా కేసులు మేము ఊహించుకోలేదే. చంద్రబాబు నాయుడు గారి లాగా స్కిల్ కేసు ఇవన్నీ సిఐడి నుంచి వెనక్కి తీసుకోవడం లేదే మేము. చంద్రబాబు నాయుడు గారి లాగా ఇన్నర్ రింగ్ అలైన్మెంట్ రోడ్డు కేసు ఇవన్నీ సిఐడి వెనక్కి తీసుకున్నట్టు మేము వెనక్కి తీసుకోవట్లేదే. సో జగన్ గారు కేజ్రీవాల్ గారు ఇద్దరు ఒకటేనంటారు సార్? ఎవరైనా ఒకటే, నేనైనా ఒకటే సార్, మీరైనా ఒకటే అండి. భారత రాజ్యాంగం చట్టం ముందు అంటే ఓకే, అంటే వ్యక్తులుగా మనం ఒకటే, కానీ వాళ్ళు సాధించినటువంటి విజయాలు అన్ని మనల్ని కంపేర్ చేసుకుంటే అది కరెక్ట్ కాదేమో. సరే అట్లాగా సార్, ఒక వ్యక్తులుగా చట్టం ముందు ఎవరైనా ఒకటే. రైట్ ఆర్ రాంగ్? కరెక్టే. అరవింద్ కేజ్రీవాల్ గారికి ప్రత్యేక చట్టాలు, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక చట్టాలు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక చట్టాలు, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక చట్టాలు ఏముండవు. అందరికి ఒకే చట్టాలు ఉండేది. సో న్యాయస్థానం ఒకటే, ఏది భారత న్యాయ స్మృతి బిఎన్ఎస్ ఒకటే, అన్ని ఒకటే ఉంటాయండి, ఏం తేడా ఏమి ఉండవు. ఓకే. ఎస్. ఇంకో విషయం, మీరు తిరుమల శ్రీవారి గురించి తీసుకున్నారండి. సో ఎంత దుర్మార్గం అంటే సార్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన కులదైవం సార్. ఆయన కులదైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్తాడు సార్. 1000 కాల మండపం కూలగొట్టేస్తాడు, కులదైవం అని చెప్తాడు. ఊంజల్ సేవ మండపం కూలగొడతాడు, కులదైవం అని చెప్తాడు. కొల్ల మండపం కూలగొడతాడు, కులదైవం అని చెప్తాడు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అఖండ మండపం కూలగొడతాడు, కులదైవం అని చెప్తాడు. ఎస్పీబీసీ ఛానల్ వద్దంటాడు, కులదైవం అని చెప్తాడు. అదే విధంగా 7 కొండలు 2 కొండలు చేస్తా అంటాడు, కులదైవం అని చెప్తాడు. తిరుమలతో పాటుగా అన్ని ధార్మిక క్షేత్రాల్లో అన్ని మత ప్రచారం చేసుకోవచ్చు మీరు అని చెప్పి హామీ ఇస్తాడు, కులదైవం అని చెబుతాడు సార్. ఇక చూసుకుంటే గుళ్ళు కూలగొడతాడు, కులదైవం అని చెబుతాడు. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి పూజలకు అటెండ్ అవుతాడు, కులదైవం అని చెబుతాడు సార్. చివరికి వెంకటేశ్వర స్వామి గుడి కడతా ఉంటే దాన్ని ఎకరా 50 లక్షలకి ఇచ్చి 12.5 కోటికి 25 లక్షల లెక్కన. ఏం సార్, ఎక్కడైనా మీరు చూసారా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క గుడి టీటీడీ వాళ్ళు ఆ స్థలం కొనుక్కొని కట్టడం అనేది ఎక్కడైనా మీరు చూసారా? జమ్మూలో కట్టారు, భువనేశ్వర్లో కట్టారు, హైదరాబాద్ లో కట్టారు, చెన్నైలో కట్టారు, అమరావతిలో కూడా, ఏదైతే అమెరికాలో కూడా కట్టారు సార్. ఎక్కడైనా టీటీడీ ఒక ₹10 వెళ్ళిచ్చి పొలం కొనుక్కుందా? ఏం ఇప్పుడు మీరు నిజంగా మీరు చెప్తా ఉన్నారు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కు అది ఇదని. ఎక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీ అని చెప్పేసి ఏఎన్ఎస్ఆర్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకు భూములు ఇచ్చారు. ఎక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీ అని చెప్పేసి ఏదైతే రహేజాకి రియల్ ఎస్టేట్ కంపెనీ దానికి భూములు ఇచ్చారు. ఎక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీ అని చెప్పి కపిల్ చిట్ ఫండ్స్ కు భూములు ఇచ్చారు. ఎక్కడ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని చెప్పేసి వీళ్ళు చెప్పుకున్నట్టుగా ఈ తిరుమల టీటీడీ నిధులతోటి ఎకరానికి 50 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేయించారు. సో అంటే తక్కువ కొనుగోలు చేయించి ఎక్కువ డబ్బులు మధ్యలో లబ్ధి పొందారు అనేది మీ వైసీపీ యొక్క అభిప్రాయమా? నో సార్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి రాజధానిలో ఇంత ల్యాండ్ పూలింగ్ చేశారు కదా, ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి వీటన్నిటికీ ఉచితంగా ఇస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఏం పాపం చేశాడని చెప్పి డబ్బులకి ఇచ్చారు అని అడుగుతున్నాం. ఓకే, వెంకటేశ్వర స్వామి ఏం పాపం చేశాడు? మీ కులదైవం కదా, చరిత్రలో ఎక్కడే లేదు కదా. ఇన్ని సంవత్సరాల వెంకటేశ్వర స్వామి టీటీడీ గుడులు కట్టారు. వెంకటేశ్వర స్వామి యొక్క నిధుల దగ్గర నుంచి టీటీడీ కిందకి కొన్ని టెంపుల్స్ తీసుకొచ్చి వాటిని పునరుద్ధరణ చేశారు, వాటిని ఎక్స్టెండ్ చేశారు, అన్ని చేశారు. మరి ఎక్కడా కూడా టీటీడీ సెంటు పొలం కూడా కొనలేదు, దాతలు ఇచ్చిందే. మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క కులదైవం అని చెప్పే అంటే వ్యక్తి అమరావతి వాళ్ళకి సంబంధించి దేవతల రాజధాని కదా, అలాంటి దేవతల రాజధానిలో కలియుగ ప్రత్యక్ష దైవానికి అంత ల్యాండ్ లేకపోయాడా? ఓకే, విట్టికి ఇస్తున్నాడు, ఎస్ఆర్ఎంకి ఇస్తున్నాడు. మరి వెంకటేశ్వర స్వామి కులదైవం కదా, వెంకటేశ్వర స్వామికి ఎందుకు లేదు? సార్ గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి కేవలం రాజకీయ వస్తువు. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి భయం భక్తి రెండూ లేవు. వెంకటేశ్వర స్వామిని రాజకీయ వస్తువుగా వాడుకుంటూ చేస్తా ఉన్నారు. లేకపోతే వెంకటేశ్వర 1 మినిట్ కంక్లూడ్ చేస్తా ప్లీజ్ సార్. వెంకటేశ్వర స్వామి రాజకీయ వస్తువు కాకపోతే ఎవరైనా సరే ఎస్పీబీసీ ఛానల్ వద్దంటారా? మీరు చెప్పండి. వెంకటేశ్వర స్వామి రాజకీయ వస్తువు కాకపోతే సో 1870 టీటీడీ రికార్డ్స్ దగ్గర నుంచి మొట్టమొదటిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీని ఒక ఇన్స్టిట్యూషన్ గా గుర్తించింది బ్రిటిష్ గవర్నమెంట్ 1870s నుంచి 1920 విలేజ్ రికార్డ్స్ లకి ఎక్కింది. 57 పంచాయతీరాజ్ యాక్ట్ 76 లో ఏదైతే ఈవో నరసింహరావుకి సర్పంచ్ బాధ్యతలు అప్పచెప్పారు. తర్వాత 1992లో అమెండ్మెంట్స్ అయినాయి. ఆ రోజు నుంచి కూడా తర్వాత 83లో 85లో జస్టిస్ చల్లాకొండ కమిటీ గారు కూడా మొత్తం కూడా
తిరుమల యొక్క పరిధిని 27.55 స్క్వేర్ కిలోమీటర్స్ గా గుర్తిస్తే అక్కడ తిరుమలలో ఎన్నికలు జరగడానికి లేదు, రాజకీయ సభలు జరగడానికి లేదు అని చెప్పి జీవో ఇస్తే దాన్ని రాజకీయ వస్తువుగా వాడుకొని ఆ రోజు 7 కొండలు